హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బీరకాయ అలాగే ఎగ్ కర్రీనైతే తయారు చేసుకుందాం. సో వాటికి కావాల్సిన పదార్థాలైతే మనకి బీరకాయ, ఆనియన్స్ అలాగే పచ్చిమిరకాయలైతే కట్ చేసుకోండి. నెక్స్ట్ బౌల్‌లో అయితే కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిరకాయ అయితే వేయండి. సో అవి బాగా వేగాక వేగిన దాకైతే చూడండి ఫస్ట్. సో ఇక్కడ వేగాయి కదా! సో నెక్స్ట్ మనకైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే వేయండి. వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే మీ దగ్గర కనుక జీలకర్ర అవన్నీ ఉంటే కూడా అవి కూడా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అయితే పసుపు వేసి కలపండి. సో కొంచెం పసుపు గినక అది మగ్గాక మనమైతే కట్ చేసుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలి. సో బీరకాయలు అయితే ఇందులో వేసేసుకుందాం. సో వేసుకున్నాక మంచిగా కలపండి. అవంతా ఆయిల్ కనుక మొత్తం పట్టేటట్టు కలపండి. సో ఇలా కలుపుతుంటే మొత్తం మనకైతే మొత్తం కలిసాక మనమైతే బౌల్ మీద మూత అయితే పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచాలి. సో ఫస్ట్ అయితే కలుపుకుందాం. ఒకసారి కదా ఎలా అంతా కలుస్తుందో. సో ఆల్రెడీ బీరకాయలో మనకి కొన్ని వాటర్ ఉంటాయి కదా, సో దానివల్ల అయితే కొంచెం మంచిగా ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా ఇప్పుడే కర్రీకి అయితే పడుతుంది కదా, సో కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి. సో అలా కాసేపు ఇలా కలిపి మూత అయితే పెట్టుకోండి. సో మగ్గింది కదా, సో మగ్గినాక చూడండి ఒకసారి ఎలా ఉందో. సో ఇలా మగ్గాక చూడండి, అందులో మొత్తం వాటర్ అయితే మనకి కనిపిస్తుంది కదా, మొత్తం దగ్గరికి అయితే అయింది. సో బీరకాయ ఎగ్ అన్నాం కదా, సో ఒక ఎగ్ అయితే ఇలా వేసేయండి. ఎగ్ వేయగానే కలపకండి. సో ఎగ్ వేసాక కొంచెం మగ్గాక కలపండి. కలిపారు కదా, సో నెక్స్ట్ అయితే మనం కొంచెం కారం అయితే వేసుకోండి. కారం వేసుకొని అయితే కలపండి. సో ఇక్కడ మనకి ఆయిల్ అయితే మంచిగా పైకి తేలుతుంది. బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.